శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు. ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించిన విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణం అవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుతుంది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు, ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిస్తే, శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతి, అంటే చాలా బ్యూటిఫుల్ భావాలకి కారణం అవుతుంటాడు. అంటే చతుర్థ భావం అంటే మాతృ సౌఖ్యం, చర స్థిరాస్తులు, విద్య, వాహనం, సుఖం, సంతోషం, ఆనందం. అలాగే జాతకుడి యొక్క ప్రధాన అంశం క్యారెక్టర్. ఇది ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. అలాగే చతుర్థాధిపతి లాభాధిపతి అవడం వల్ల మనకి ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా లాభస్థానం బాగుంటేనే ఆ సౌకర్యాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. పెద్ద వ్యాపారం చేస్తాం, చాలా అనేక లక్షల కోట్లు టర్న్ అవుతుంటుంది, కానీ చేతికి లాభం రావాలంటే లాభస్థానం బాగుండాలి. అందుకని కర్కాటక రాశి వారికి శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో చాలా సౌఖ్యాలు, ఆనందం పొందుతూ ఉంటారు. 99% కర్కాటక రాశి వారికి
వివాహ జీవితం అన్నది ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బందులతో సమస్యలతోనే కూడుకొని ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడికి శుక్రుడు శత్రుగ్రహం అవుతుంటాడు. ఈ కారణం వల్ల కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అత్తవారితో పడకపోవడం, అలాగే ఆడపడుచులతో ప్రాబ్లమ్స్, ఈ విధంగా మగవారికి అయితే భార్యతోనే సఖ్యత లేకపోవడం, ఈ ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వటం, అండర్స్టాండింగ్ లోపాలు జరుగుతుంటాయి. సో అటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ కుటుంబ స్థానంలో కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1 వరకు సంచరిస్తూ ఉంటాడు. అందువలన కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబంలో ఒకరికి పడకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కుటుంబంలో మీ మాటకి పెద్దగా విలువ ఉండదు. అన్ని విషయాలు ధనంతోనే ముడిపడి ఉంటాయి. సమయానికి ధనం లేకపోవడం వలన కొద్దిగా మాట తప్పడం, మాట పట్టడం, చిన్నబుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఆగస్టు 1 తర్వాత సెప్టెంబర్ 2 వరకు శుక్రుడు 3వ స్థానంలోకి రాబోతున్నాడు. తన నీచ స్థానం అయినటువంటి 3వ స్థానంలోకి రావడం వల్ల మరి మీరు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. 3వ స్థానం ఉన్నది స్నేహితులు, చిన్ననాటి మిత్రులు, అన్నదమ్ములు, అన్ని కమ్యూనికేషన్స్ వస్తూ ఉంటాయి. మీకు ఒక ప్రయాణంలోనూ మీరు ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక స్త్రీ అవ్వచ్చు, మీకు పరిచయం అవడం జరుగుతుంది. ఆ పరిచయం మరీ క్లోజ్గా ఉండడం వల్ల దానివల్ల మీరు మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ, మీ నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలగడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఈ సమయంలో ఎవరికన్నా షూరిటీ పెట్టడం వల్ల అయితేనే, ఏదైనా అగ్రిమెంట్ చేయడం వల్ల అయితేనే, ఎవరికన్నా హామీ ఉండడం వల్ల అయితేనే, ఈవెన్ రాంగ్ మెసేజ్ వల్ల, రాంగ్ కమ్యూనికేషన్ వల్ల, కొన్ని వీడియో కాల్స్ తెలియని వారితో మాట్లాడటం వల్ల కూడా కొంత అపకీర్తి, నష్టం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకాలం మీరు ఎవరినైతే బాగా నమ్మారో, ఎవరే మీకు హ్యాపీగా అండగా ఉంటారో, సహాయపడుతుంటారో, వాళ్ళే ఈ సమయంలో మీకు ద్రోహం చేసినట్టు, మోసం చేసినట్టు కనబడుతుంటుంది. ఒక నమ్మక ద్రోహం, ఒక మోసం ఈ సమయంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ మీరు చాలా కాలంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారు అందరినీ తొందరగా నమ్ముతూ ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టడం, కష్టపెట్టడం అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. కాబట్టి ఇటువంటి సమయంలో, ఈ సమయంలో మీరు ఎవరిని కూడా తొందరగా గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త పరిచయాలు పెంచుకోవద్దు. సంతకాలు పెట్టడం కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ, ఫోన్లో సూట్ ఇవ్వడం కానీ, ఇటువంటివి చేయడం వల్ల మీరు కేవలం ధనంతో పాటుగా మీ క్యారెక్టర్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు కొత్త పరిచయాలకి, అది స్త్రీలకి పురుషులు కూడా వర్తిస్తుంది, దూరంగా ఉంటేనే మంచిది. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంటే జనరల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే గౌరవప్రదంగా చూడవలసి ఉంటుంది. వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించే మీరు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది దీనికి. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదైనా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు
ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు, అంటే ఒక సంవత్సరంగా మనకి ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు, అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు, అవి విడివిడిగా ఉంచకూడదు. ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బల్ల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కనే పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పశుపతి రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుచుకునే ఈ కొంచెం సేరు, అర్ధ సేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగడానికి గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం. తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు. వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.